నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అతిథి ఇంటికి వచ్చేసినాము. సీతాఫల్ మంది ఎక్స్ కార్పొరేటర్ హేమ సామలకి ఇంటికి వచ్చేసినాం. అయితే అక్క ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది. సో నన్ను కూడా అట్లనే పసుబొట్టు కోసం అట్లా ఎంతో మంది ఆడబిడ్డలను పిలుస్తుంటారు కదా, సో అట్లనే నన్ను కూడా పిలిచింది. సో లోపల పోయి పూజ ఎట్లయితుంది, అక్క ఏం చేస్తుంది, అసలు అక్క ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం గురించి ఏం చెప్తుందో కూడా ఒకసారి ఆమె మాటల్లోనే విందాం. నమస్తే హేమక్క. నమస్తే. బాగున్నావా? మంచిగా ఉన్నా. అండ్ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ మా పల్లవి టీవీని నన్ను ఇన్వైట్ చేసిన పసుబొట్టు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోనికా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ పల్లవి టీవీ ప్రేక్షకులకి, అట్లాగే తెలుగు ప్రజలందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, సో పొలిటికల్గానే తెలుసు హేమక్క, అయితే పర్సనల్ లైఫ్కి వస్తే ఎట్లుంటుంది ఏంటి అని చాలామంది అడుగుతుంటారు. సో 1 year అయింది కదా పెళ్ళై, సో ఇది ఫస్ట్ వ్రతమా చేసుకుంటున్నాను? ఈ సెకండ్ యాక్చువల్గా. లాస్ట్ టైం ఇంట్లో చేసుకున్నాను, అప్పుడు మా ఇంట్లో పట్టుకున్నా. ఇప్పుడు ఫస్ట్ టైం అత్తగారి ఇంట్లో నేను వ్రతం చేసుకుంటున్నా. సో మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు మమ్మీతోని చేస్తుండే, ఇప్పుడు నేను స్వయంగా అమ్మవారిది ఏమంటారు దీక్షలాగా తీసుకొని చేయడం అనేది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. యా. ఓకే, ఏర్పాట్లు అంటే నువ్వే చేసినావా? ఇక్కడ అమ్మవారిని తయారు చేయడం కానీ ఇక్కడ ప్రసాదాలు నైవేద్యం మొత్తం నువ్వే చేసినావు? అంటే ప్రసాదం నైవేద్యం అంతా కూడా అత్తమ్మతో నేను కొద్దిగా హెల్ప్ చేసిన, అదంతా కూడా అత్తమ్మ చేసింది. మిగతా మీరు అడిగినట్టు ఇక్కడ ఉన్న అమ్మవారి అలంకరణ, డెకరేషన్ అంతా కూడా నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చేయడం జరిగింది. సో అమ్మ ఎట్లయితే నిండుగా ఉంటుందో, వరలక్ష్మి వ్రతం కాబట్టి మన తెలంగాణ తెలుగు సంస్కృతి అంటే కల్చర్ కాబట్టి డెఫినెట్గా అట్లా అమ్మాయిలకి ఇది ఒక పెద్ద పండగ లాగా, బతుకమ్మ, వరలక్ష్మి వ్రతం ఇట్లాంటివన్నీ కూడా. సో అట్లా ఒక ట్రెడిషనల్ లుక్ తోటి మీరు అన్నట్టు పొలిటికల్ పర్సనల్ అని అంటే మాది కూడా పర్సనల్ లైఫ్ అందరిలాగానే ఉంటుంది. ఏమంతా డిఫరెంట్గా ఏదో పాలిటిక్స్లో ఉన్నామని చెప్పేసి ఏమంటారు హార్బాటాలు అట్లా ఏం లేదు. సింపుల్గా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తోటి అండ్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో పిలుచుకొని పసుబొట్టు ఇచ్చి పూజ చేసుకొని అమ్మవారి కథ విని అండ్ అంటే ఆ బ్లెస్సింగ్స్, అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని అది అందరికీ కూడా కావాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరిగింది. ఓకే, సో పొలిటికల్గా క్వశ్చన్స్ అడిగితే పటా 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 అనేస్తావు. ఇప్పుడు డివోషనల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? ఓకే, వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా అయితే శ్రావణ మాసంలో అతి పవిత్రమైన, అంటే ఆషాఢం అయిపోగానే నెక్స్ట్ మనకు శ్రావణ మాసం వస్తుంది. ఆ సమయంలో అంటే మంచి తిథులు, మంచి రోజులు కాబట్టి మీకు ఆల్రెడీ కథ గురించి అయితే ఐడియా ఉంది. అప్పట్లో మనకి పార్వతి మహిళలను దృష్టిలో పెట్టుకొని వారికి అంటే సౌభాగ్యం కలగాలని చెప్పేసి, అట్లనే లక్ష్మీ కటాక్షం కలగాలని చెప్పేసి శివుడిని ఎట్లా మా ఆడబిడ్డలకు అందరికీ ఇట్లాంటి బ్లెస్సింగ్స్ దొరుకుతాయని చెప్పి అడగడంతో శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజ చేస్తే ఖచ్చితంగా అన్ని విధాలుగా కటాక్షం జరుగుతుందని చెప్పేసి అప్పుడు ఆ కథలో చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతున్న ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ అండ్ వచ్చే తరాలు కూడా కంటిన్యూ చేస్తామని భావిస్తున్నాను. ఓకే, పసుబొట్టు ఎందుకు ఇస్తారు ఆడబిడ్డలకి? ఇప్పుడు పసుపు కుంకుమ అని అంటే నిండుతనానికి ఒక ప్రతిరూపం. సో వారు నిండుగా ఉండాలి, ఖచ్చితంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మ కృపతోటి ఆశీర్వాదం ఇచ్చి అట్లా పసుపు కుంకుమ ఆడబిడ్డలకి ఇచ్చి వారి దీవెనను మనం తీసుకోవడానికి ఇదొక ఇండికేషన్ లాగా అన్నట్టు నాకు తెలుసు. ఓకే, అక్కడ గెలిచినావు, ఏం తెలియదు అనుకుంటే ఇక్కడ గెలుస్తున్నావు, ఆల్రౌండర్ అయితే. తెలియక కాదు, చిన్న ఉన్నప్పటి నుంచి మమ్మీ చేస్తుండే,
పూజా విధానాలన్నీ కూడా చూస్తుండే. బట్ ఎప్పుడు కూడా నేను ఇన్ పర్సనల్గా పార్టిసిపేట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, పెళ్ళయింది కాబట్టి. సో అన్ని విధాలుగా అమ్మగారింట్లో ఏం చేసినా నడుస్తుంది, అత్తగారింట్లో ఏది చేయకపోయినా నడవదు. సో మా పేరెంట్స్కి మాట రావద్దు కాబట్టి డెఫినెట్గా అన్ని విధాలుగా పార్టిసిపేట్ చేసి అన్ని అత్తగారికి సపోర్టివ్గా మా అత్తమ్మ కూడా నాకు సపోర్టివ్గా ఉండి మొత్తం కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు పెళ్లి కాకముందంటే అదొక లాడు, అది అయిపోతుంది, ఎన్ని తప్పులు చేసినా మన పిల్లనే కదా అని వదిలేస్తారు. ఇప్పుడు పెళ్ళైనాక అట్లా కాదు, ఏది చేసినా పద్ధతిగా వేయాలో తెలుసుకొని చేయాలి. ఎట్లా అనిపిస్తుంది ఆ రెస్పాన్సిబిలిటీ? డెఫినెట్గా అది ఒక బాధ్యతనే. అండ్ మీరు అన్నట్టు ఏదైనా తెలియక చేసినా కూడా నన్ను అంత అనరు. తెలియదు కాబట్టి తెలిసేటట్టు చెప్పి అర్థమయ్యేలాగా కూడా మా అత్తమ్మ చెప్తూ ఉంటారు. సో నాకు అక్కడ ఇబ్బంది లేదు, ఇక్కడ కూడా ఇబ్బంది లేదు. అమ్మలాగానే మా అత్తమ్మ కూడా చూసుకుంటారు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే. సో నైవేద్యాలు ఏమేమి చేసినావు ఈరోజు? పులిహోర, పరమాన్నం, దద్దోజనం, మళ్ళీ ఏమంటారు బూరలు. సో దాంతోపాటు పలహారాలు పెట్టేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హేమక్క. అండ్ ఫస్ట్లీ మీకు ఇంత టైం తీసుకొని ఈరోజు వరలక్ష్మి వ్రతానికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నందుకు మీకు కూడా, మీ పల్లవి టీవీ మేనేజ్మెంట్ అందరికి కూడా అమ్మవారి కటాక్షం ఉండాలని కోరుకుంటున్నా. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలిగి తెలంగాణని కొంతమంది నుంచి విముక్తి కల్పించి తెలంగాణ ప్రజలందరినీ కూడా కాపాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే వరలక్ష్మి వ్రతం అనేది మనకు శ్రావణ మాసంలోనే ఎందుకు చేసుకుంటారు అనే విషయం పైన మాట్లాడడానికి మనతో పాటు విష్ణు ఆచార్య గారు ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. జయ శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంధ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాదృశం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. అమ్మగారు అడిగినట్టు ఈ యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతము శ్రావణ మాసంలోనే ఎందుకు చేసుకుంటారంటే, మనకి పురాణాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. పూర్వంలో శౌనకాది మహాములందరూ కూడా వారి యొక్క గురువులని ఒక విషయం అడిగినారు. ఆ యొక్క విషయం బట్టి వారి యొక్క గురువులు తెలియజేసినట్టుగా సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఈ యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం గురించి క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఒకానొక సమయంలో ఒక ఊరిలో కాంచన నగరము అనే ఒక నగరం ఉండేదట. ఆ యొక్క నగరంలో చారుమతి అనే ఒక అమ్మాయి ఉండేదట. ఆ యొక్క అమ్మాయి నిత్యము కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉండేదట. ఆరాధిస్తూ ఉంటే ఒకానొక సమయంలో సాక్షాత్తు అమ్మవారే ఆ యొక్క అమ్మాయి కలలో అవతరించి ఈ యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రత ఉత్థాంతానంతా కూడా తెలియపరిచిందట. తెలియపరచగా ఆనాటి నుంచి చారుమతి ఆచరించినప్పటి నుంచి కూడా అందరూ కూడా వరుసగా ఇప్పటి వరకు కూడా అందరూ కూడా వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని ఎందుకు చేసుకుంటారయ్యా అంటే కనుక, ఆ యొక్క స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. వారి యొక్క దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని పొందడానికి, వారి ఇంట్లో కూడా ఐశ్వర్యాన్ని పొందడానికి వారందరూ కూడా, స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అమ్మవారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అసలు వరలక్ష్మి వ్రతం చేసే సరైన పద్ధతి ఏమీ లేదమ్మా. ఈ ప్రస్తుత కాలంలో అందరూ కూడా, ఈ బ్రాహ్మణులు కూడా సరిగ్గా దొరకడం లేదు. అందుకనే కూడా అందరూ కూడా ఫోన్లో, యూట్యూబ్లో పెట్టుకొని చేసుకుంటున్నారు. అలా కాకుండా ఈ ఫోన్లో పెట్టుకోకుండా మంచిగా మనకి పూజా స్టోర్లో వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతకల్పం అని చెప్పి ఒక బుక్ దొరుకుతుంది. ఆ యొక్క బుక్ తెచ్చుకొని చక్కగా పాయింట్ టు పాయింట్ ప్రొసీజర్ అంతా కూడా రాసి ఉంటుంది. ఆ యొక్క రాసిందంతా కూడా చదువుకుంటూ చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తే చాలు. ఆడంబరాలు, అంత పెద్ద పువ్వులు పెట్టాలి, ఇంత పెద్ద పువ్వులు పెట్టాలి అవసరం లేదు. అమ్మవారికి చక్కగా ఒక కలశం ఏర్పాటు చేసుకొని, ఒక కలశం పైన ఒక కొబ్బరికాయ పెట్టేసి, ఆ యొక్క కొబ్బరికాయ పైన చిన్న బ్లౌజ్ పీస్ పెట్టే చుక్కబొట్టు పెడితే చాలు. అమ్మవారు భక్తి శ్రద్ధలతో చేసింది ఇంపార్టెంట్ అమ్మ. ఏది కూడా ఆడంబరాలతో చేసింది ఇంపార్టెంట్ కాదు. ఇవాళ ఒకవేళ చేసుకొని వాళ్ళు వచ్చే వారం కూడా చేసుకోవచ్చా? అట్లా చేసుకోవచ్చమ్మా. ఈనాడు కుదరని వాళ్ళు వచ్చే వారము, 3వ వారము, 4వ వారం చేసుకోవచ్చు. అలా అని చెప్పి ముందు వారం చేసుకోకూడదు. 2వ వారం నుంచి 3వ వారం, 4వ వారం అలా చేసుకోవచ్చు. ముందు వారం ఎందుకు చేసుకోవద్దు అంటే, శ్రావణ మాసము అప్పుడే ప్రారంభమవుతుంది. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ముందు ఆచరిస్తే మనమందరం కూడా వారికంటే ముందు పెద్దవాళ్ళం కాదు. కాబట్టి ఈ యొక్క నాటి నుంచి వచ్చే వారం కానీ మళ్ళీ 4వ వారం కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు.